హెలికాప్టర్‌లో అమర్ ఉన్నాడని నిజం తెలుసుకున్న తీవ్రవాదులు, "రేయ్! వాడిని షూట్ చేసేయండ్రా, కింది నుండే షూట్ చేసేయండి" అని తీవ్రవాది బాస్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లోపలే అమర్ ముగ్గురు తీవ్రవాదుల్ని షూట్ చేసేస్తాడు. నేరుగా హెలికాప్టర్ దిగి కిందికి వచ్చి బాస్ తీవ్రవాదిని కాల్తో కొట్టేస్తాడు. బాస్‌ని, హనీని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కార్‌లో ఎక్కించేస్తారు. "రేయ్ అమరేంద్ర! నువ్వు నన్ను పట్టుకొని ఉండొచ్చు. కానీ నీ ఫ్యామిలీ ఇంకా రిస్క్‌లోనే ఉంది. నీ ఫ్యామిలీ చచ్చిపోతుందిరా" అని బాస్ తీవ్రవాది వార్నింగ్ ఇస్తూ ఉండటంతో అమర్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. అవునమర్. నీ ఫ్యామిలీ వస్తున్న బస్సులో వాడు స్పీడ్ బాంబు పెట్టాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగానే మీ వాళ్ళనందరినీ కూడా ఇప్పుడు నువ్వు కాపాడుకోవాలి. లేకపోతే బస్సు ఆగిందా, బస్సులో పేలిపోతారు. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు అని మేజర్ ఆఫీసర్ చెప్పటంతో, "ఏం పర్వాలేదు సార్, నేను చూసుకుంటాను." సింగ్ అని పిలవగానే, "యెస్ సార్" అని ఒక ఆఫీసర్ సెల్యూట్ కొడుతూ ఉంటాడు. "కమ్ విత్ మీ" అంటూ పిలవటంతో ఇక అతను హెలికాప్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటే అమర్ పక్కనే కూర్చొని బాగీ వాళ్ళు ఉన్న బస్సు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక రాథోడ్, బాగీ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు కట్లు విప్పేసుకుంటారు. "మనోహరి, నువ్వు పక్కకు వచ్చేసేయ్, నేను డ్రైవ్ చేస్తాను" అని బాగీ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అలా స్పీడ్ ఏమాత్రం తగ్గకుండా బాగీ అలా ధైర్యంగా బస్సుని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమర్ వచ్చి బాగీని, పిల్లల్ని అందరినీ కూడా ఎలా కాపాడతాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.